అయితే మీరు దీంట్లోకి రాకముందే ఇప్పుడు వీరికి ఇప్పుడు మహావతార్ బాబాజీ అంటే వీరికి సంబంధించినటువంటి ఆ తర్వాత వచ్చిన లాహిరి మహాశయ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యుక్తేశ్వర స్వామి వారు ఆ తర్వాత మన పరమహంస యోగానందజీ వీరందరికి సంబంధించినటువంటి అనుభవం మీకు అంటే మీరు ఆశ్రమం స్వీకరించక ముందే ఉందా వీరన్నిటికి సంబంధించి? మంచి ప్రశ్న. చాలామంది భక్తులు ఒక యోగి ఆత్మకథ చదివి అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అంటే ఈ పుస్తకం మీరు చూసే ఉంటారు. ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచంలో 50 భాషలకు పైగా ఉంది. భారతదేశంలోనే 14 భాషలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అలాగే దేశంలోనే అన్ని 14 భాషలు ఉన్నాయి. అంటే అంత చక్కటి బుక్, అంత విలువైన పుస్తకమే. మామూలుగా ప్రజలు దీన్ని చదువుతారు, అప్పుడు అర్థమవుతుంది దాంట్లో క్రియాయోగం ఉంది. అది మహావతార్ బాబాజీ ఈ వెలుగులోకి తీసుకొచ్చారు. మరుగుమైన తర్వాత ఆయన తర్వాత లహరి మహర్షుల్లా వచ్చింది, క్రియాయోగం ఉంది, యోగ సత్సంగ సొసైటీ ఉంది అని తెలుసుకొని దాని ద్వారా వస్తారు. కానీ నా విషయంలో అది జరగలేదు. నేను ఖరగ్పూర్లో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, వెళ్ళేసి మొదట ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానం అప్పటికి పుస్తకం అంటే ఏది ఉందో కూడా నాకు తెలియదు. ఉందని తెలుసు అంతే, కానీ దాని గురించి నేను నా రీసెర్చ్లో నేను బిజీగా ఉన్నాను. ఏదో ధ్యానం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి చేసిన తర్వాత ఫోన్ ఆనందం వచ్చాక ఏంటి ఆనందం ఏంటి అప్పుడు మొదలెట్టాను ఈ పుస్తకం చదవడం. అప్పుడు చదివాను అన్నమాట. నాది వ్యతిరేక రివర్స్ దానిలో చదువుతా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది. అంతకుముందు భగవంతుడు అంటే ఏమో అనుకున్నాను, భగవంతుడు అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నారు, 4 చేతులు 2 తలలు, ఎక్కడ ఒక సింహాసనంలో కూర్చో ఉన్నారు ఎక్కడ మబ్బుల్లో అని ఇప్పుడు కూడా ఉంటుంది ఒకసారి అలా ఐడియా. దానికంటే అర్థమైందంటే గాడ్ ఈజ్ సచ్చిదానంద్, ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్, నిత్య నవీన ఆనందం అనేది భగవంతుడి యొక్క ఒక గుణం. సో వాట్ ఐ వాజ్ ఎంజాయింగ్, దట్ జాయ్ ఇన్సైడ్ వితౌట్ depending on outside conditions, that is an aspect of God. That is because God is there in everyone. God has no favorites. It is there ఎవరికి భగవంతుడికి పక్షపాతం లేదు. అందరిలోనే ఉన్నారు, అందరికీ ఆనందం ఇస్తారు కూడా ఆయన. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఆ రుచి చూసే ఆనందం అనేది భగవంతుడి యొక్క నైజం. ఒక విధంగా చూసానంటే భగవంతుడితో కొంచెం సంపర్కం ఉన్నట్టుగా అన్నమాట. అట్లా అయింది. అప్పుడు చదువు అనేది అప్పుడు అర్థమైంది మహావతార్ బాబాజీ ఎవరు, లహరి మహర్షులు ఎవరు, అలా. అది నాది రివర్స్. తర్వాత క్షుణ్ణంగా చదివాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పరమహంస యోగానందులు తమ బోధనల్ని ఇదే కాదు, ఇది క్రియాయోగం గురించి చెప్తున్నాయి, కానీ క్రియాయోగాన్ని ఎలా అభ్యాసం చేయాలో చెప్పదు. నేను చెప్పాను కదా హంస ప్రక్రియ అలాంటి ఉందని, ఏకాగ్రత పెరుగుతుందని చెప్తే కానీ హంస ఎలా చేయాలో చెప్పదు ఇది. అంటే ఇది జనరల్గా పబ్లిక్ ఉపయోగించదు కదా. దానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు యోగ సత్సంగ సొసైటీ వాళ్ళ ఆశ్రమానికి రాస్తే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఏ విధంగా పరమహంస యోగానందులు తన బోధనల్ని, ధ్యాన ప్రక్రియతల్ని యోగదా సత్సంగ పాఠమాలగా రూపొందించారు. ఇప్పుడు లెసన్స్ ఉన్నాయి, ఇలాంటి లెసన్స్, హైయెస్ట్ అచీవ్మెంట్స్ త్రూ సెల్ఫ్ రియలైజేషన్ టు మెడిటేషన్ టెక్నిక్స్, ఇలాంటి లెసన్స్ ఉన్నాయన్నమాట. ఈ లెసన్స్ ద్వారా నేను వాళ్ళ దగ్గర తీసుకొని చదువుకొని ఇంకొంచెం బాగా అర్థం చేసుకున్నాను. హంస అంటే ఏంటి, క్రియాయోగం అంటే ఏంటి, అవంతా. ఈ లెసన్సే ధ్యాన పద్ధతులు నేర్చుకోవడానికి బాగా అంటే ఇండివిజువల్గా ఎవరైనా ఈ లెసన్స్ చదువుతూ చేసుకోవచ్చు. అలా తప్పగా ఏదో ఇంటర్నెట్లో చూసి అక్కడ చూసి కొంచెం నేర్చుకోవడం కాకుండా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి లెసన్స్. ఎలా చేయాలి, అలా అంటే ధ్యానం చేయడానికి ఆసనం కావాలి. ఆసనం అంటే ఏంటి, పరమహంస యోగానందులు చెప్పిన పద్ధతుల్లో ఆసనం అంటే అందరూ కింద కూర్చొని పద్మాసనం వేసుకోవాలా, బాసంపేట వేసుకోవాలా, మట్టం వేసుకోవాలా అనేమి లేదు. 2 విషయాలు ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండాలి, దృష్టి కొంచెం పైకి ఉండాలి, కనుగుడ్లు పైకి చూస్తుండాలి అనే చిన్న విషయాలు ఉన్నాయి. అవంతా సైంటిఫిక్గా ఉన్నాయి, అనాది కాలం నుంచి వచ్చినవి అవి అని చెప్తారన్నమాట. ఈ పాఠాలు ప్రస్తుతం ఇండియాలో 5 భాషల్లో దొరుకుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మిగతా భాషలో కూడా రాబోతున్నాయి. అప్పుడు ఈ పాఠాలు తీసుకొని నేను చదివి
ఇంకొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. పరమశివ యోగానంద వాళ్ళ గురు పరంపరే కాదు, ధ్యాన పద్ధతులు ఆయన బోధనలు. ఇంకో విషయం చెప్పిన ఏ విధంగా నాకు ఉపయోగపడిందని, ఈ పాఠాల్లో కేవలం ధ్యాన పద్ధతులే కాదు, ధ్యాన పద్ధతులు చాలా ఉన్నాయి. క్రియోగం ఎలా చేయాలా, ఓంకార ధ్యానం ఎలా చేయాలా, హంస ఎలా చేయాలన్నా, అంతకన్నా మిగతా విషయం ఏంటి, జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలి, ఓకే, విల్ పవర్, ఇచ్ఛాశక్తిని ఏ విధంగా వృద్ధి చేసుకోవచ్చు ఒక లెసన్ ఉంది. ఇతరులతో ఎలా మెలగాలి, హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్ ఒక లెసన్ ఉంది. ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, సృష్టికి సృష్టికర్తకి మధ్య ఉన్న సంబంధం, అంటే నాకు సృష్టికర్తకి ఉన్న సంబంధం ఏంటి ఒక లెసన్ ఉంది. ఆ విధంగా రకరకాల విషయాల మీద లెసన్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని చదివితే ఆ జ్ఞానం వస్తుంది. ఆ పద్ధతుల్ని అభ్యాసం చేస్తే వచ్చేది ఆనందం, తృప్తి, ఆ కంగారు అనేది తగ్గుతుంది జీవితంలో, ఆతృత. ఇవన్నీ స్వానుభవంగా అనిపించిన తర్వాత మిగతా వాళ్ళతో కూడా పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.